మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. జకరియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యూదా వారలారా, ఇజ్రాయేలీలారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షిద్దును. భయపడక ధైర్యము తెచ్చుకునుడి. యూదా వారలారా, ఇజ్రాయేలీల వారలారా, అన్య జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకునండి. ఆయన జనులందరితో ఈ మాట చెప్పట్లేదు, కానీ ఆయన స్వకీయ సాంపాద్యముతోనూ ఆయన రక్తంలో కడగబడిన వారితోనూ ఆయన చెప్తున్నాడు. యూదా వారలారా, ఇజ్రాయేలీల వారలారా అనగా ఆయన పేరు పెట్టబడినటువంటి ఆ వాగ్దాన సంతతికి ఆయన చెప్తున్నాడు. ఇంతకు ముందు ఇప్పటి వరకు ఇది ఎలాగా అన్ని జనులందరిలో శాపాస్పదముగా అనగా వారు అట్లా ఉన్నారు, వారి జీవితం అలాగుంది, అందుకే వారి జీవితం అలా అయిపోయింది, వారికి ఏమీ లేదు, వారు పతన స్థాయిలో ఉన్నారు అని అన్ని జనుల్లో శాపాస్పదంగా ఇప్పటి వరకు ఉంటే ప్రభు సెలవిస్తున్నారు, ఇక మీదట ఆశీర్వాదాస్పదంగా ఉండినట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. వారికి తినడానికి తిండి కూడా లేదు, వారికి కట్టుకోవడానికి వస్త్రము కూడా లేదు, వారు నివాసం ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు, వారి ఒంటి మీద ఏమీ లేవు, వారికి కావలసిన కనీస అవసరతలు కూడా తీర్చబడట్లేదు, వారికి ఏది కూడా లేదు, వారికి సరైన ఉద్యోగం లేదు, వారికి కావలసినటువంటి ఏ అక్కర కూడా వారికి తీర్చబడట్లేదు, వారు జనసమూహంలో కలిసేవాళ్ళు కాదు, వారి కుటుంబాల్లో ఏ శుభకార్యము జరగదు, వారి కుటుంబాల్లో దేనికి మనల్ని పిలవరు, ఏది వారు జరుపుకోలేరు, ఏది వారికి చేత కాదు, వారికి ఎప్పుడు అనారోగ్యమే, వారి కుటుంబంలో ఎప్పుడు గొడవలే, వారి కుటుంబంలో ఎప్పుడు వ్యసనాలకు ఖర్చు పెట్టే దురవస్థే, వారి కుటుంబం వారి జీవితం ఇంతే. వారు చదువుకోలేని వారు, వారికి చదువు రాదు, వారికి వ్యాపారం రాదు, ఏదీ రాదు. వాళ్ళలాగా మీరు ఉండకండి అన్నట్లు చెప్తున్నారేమో. ఒకవేళ ప్రభు సెలవిస్తున్నారు. ఇప్పటి వరకు అటువంటి ఆ శాపాస్పదమైనటువంటి క్రియలను గురించి ప్రభు సెలవిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాగ మీరు శాపాస్పదంగా ఉన్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా చేస్తున్నాను. కాబట్టి భయపడక ధైర్యము తెచ్చుకునండి. ఒక క్రైస్తవ జీవితంలో ధైర్యం ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుడు మాట్లాడినప్పుడు, వాక్యం విన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, ఈ కార్యాలు జరిగినప్పుడు ప్రతి క్రైస్తవుడు జీవితంలో జరిగేది భయం. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, మీరు భయపడకండి, నా మాటను నేను సెలవిస్తున్నాను. ఇక మీదట మీరు ఇప్పుడు ఉన్నట్లుగా ఈ శాపాస్పదమైనటువంటి ఈ దురవస్థలో, ఈ యొక్క బలహీనతలో మిమ్మల్ని కొనసాగింపచేయక మిమ్మల్ని ఆశీర్వాదానికి సూచనగా నేను మార్చబోతున్నాను. ఒకనాడు ఇస్సాకు అనేటువంటి అబ్రహాము కుమారుడు ఆ దేశంలో పరవాసిగా ఉండి బావులు ఉంటే వాళ్ళ నాన్నతో పెంచినవి ఆ బావుల్లో నీళ్లు తోడుకుందాం అని వెళ్తే అక్కడున్నటువంటి ఫిలిస్తీన్లు ఈ యొక్క బావి మాది, ఇందులో నీళ్లు నీవు కాదు అని మాటి మాటికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బావులు మారుస్తూ చెన్ని చేస్తున్నప్పటికీ వారు వచ్చి ఇది మాదే అంటున్నారు. వారందరూ అనుకుంటున్నారు ఇస్సాకు ఎవరున్నారు, వాళ్ళ నాన్న కూడా లేడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇస్సాకుకు మంచి గౌరవం ఉంది, ఇస్సాకుకు స్థానం ఉంది. అబ్రహాము చనిపోయిన కాడి నుంచి ఆ దేశంలో ఇక అబ్రహాం మీద ఉన్నటువంటి కోపము, కక్ష అంతా కూడా అతని ఆశీర్వాదాన్ని ఓర్వలేక అతని కుమారుడు ఏమీ చేయగలిగ, అతని కుమారుడు చిన్నవాడు కదా అని అణచివేద్దాం, అణగార్చివేద్దాం, ఇక్కడ నుంచి పారదోలదాం అని శాపాస్పదంగా ఉండేలాగా ఇస్సాకుతో మాటికి జగడాలకు కాలు దువ్వుతూ, గొడవలు పడుతూ, నోటి దుష్కార్యము చేస్తూ, ఇస్సాకుని హింసిస్తూ, ఇస్సాకుని అవమానపరుస్తూ ఉంటే ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. దేవుడు చూశాడు. ఇస్సాక్, ఇప్పటి వరకు నీవు అన్య జనులలో శాపాస్పదంగా నీవు ఉన్నావు కదా, నేను ఆశీర్వాదాస్పదంగా చేయబోతున్నాను. ఆ మాట ఇస్సాకు జీవితంలో ఎలా నెరవేరిందంటే ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. ఆ జనులంటారు, నిశ్చయంగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నేను చూచాం కనుక మనకు అనగా మాకును మీకును మధ్య
ఒక ప్రమాణం చేసుకుందాం, మన ఇద్దరి మధ్య గొడవ వద్దు, ఇక మీదట నేను మిమ్మల్ని ఏమీ అన్ను, ఈ దేశమంతా నీ కన్నులు ఎదుట ఉంది, నీకు ఎలా కావాలంటే అలా ఉండు, ఎక్కడ బావి కావాలంటే అక్కడ బావి తోపు, నీకేది కావాలంటే అది చెయ్యి. ఇస్సాకు, ఇక మీదట నిన్ను అవమానపరచం, నేను ఇబ్బంది పెట్టం అని ఇస్సాకుతో దగ్గరికి వచ్చి చెప్తున్నారు వాళ్ళు. నీవు ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నావు, ఎందుకంటే నీ దేవుడు అయిన యెహోవా నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నాకు తెలిసింది, మేము గ్రహించాం. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఏం పని చేసినా, చిన్న పని చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడే. ఈ మనుషుల వల్ల ఇది అసాధ్యము, దేవుని వల్లనే ఇది సాధ్యము. కనుక నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు శాపాస్పదంగా ఉన్నావు, నిన్ను కూర్చి మేము తిట్టుకున్నాం, అవమానపరిచాం, కొండెమ్ములాడాము, కానీ నీతో దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలిసింది. ఇక మీదట నిన్ను గురించి మేము అలా మాట్లాడము, నీవు ఆశీర్వాదాస్పదంగా ఉన్నావు అని ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట్లాడారు. మనం యెఫ్తాను గురించి చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి తాను వ్యభిచార కుమారుడు అని, వేరొక స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు అని అందరూ తోసివేసి వెలివేస్తే, శాపాస్పదానికి కారకుడుగా ఉన్నాడు వీడు అని తోసివేస్తే, శత్రు సమూహం వారి దేశం మీదకి యుద్ధానికి వస్తే వీరు మరలా తిరిగి యెఫ్తా దగ్గరికి వెళ్ళి, యెఫ్తా దయచేసి మా కొరకు యుద్ధం చేయని యెఫ్తాని తీసుకుని వచ్చారు. యెఫ్తా ఆ దేశం నుంచి పరాయి దేశానికి పారిపోయినప్పుడు యెఫ్తా అనుకుని ఉంటాడు, నన్ను శాపాస్పదంగా చేశారే, నన్ను నిందకు అవమానానికి నా పేరు వాడుతున్నారే, నేను వెలివేయబడిన వాడను, నాకు ఏమీ చేత కాదు, నన్ను అందరూ తృణీకరించారు, నాకెవ్వరూ లేరు, నేనేం చేసినా అందులో నేను రాణించలేకపోతున్నాను, చదువులోను, వ్యాపారంలోను, వృత్తిలోను, ఆరోగ్యవంతంగాను ఏది కూడా నాకు లేదు అని దిగులు పడుతూ ఉంటే, ప్రభు, యెఫ్తా, ఇప్పటి వరకు నీవు శాపాస్పదంగా నీవు ఉన్నావు, కానీ ఇక నుంచి నీవు ఆశీర్వాదాస్పదంగా నీవు ఉంటావు. ఆ మాట యెఫ్తా జీవితంలో ఎలా నెరవేరిందంటే, తోలి వేసిన వారే, వెలివేసిన వారే మరలా యెఫ్తా దగ్గరకు వచ్చి, యెఫ్తా, నీవు మా దేశానికి రా, మన దేశంలో నీవు ఉండు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు కట్టుకో, నీకు ఎలా కావాలంటే అలా ఉండు, నువ్వు మా దేశంలో ఉండు అని యెఫ్తాను తీసుకొచ్చినప్పుడు యెఫ్తా ఆశీర్వాదానికి సూచనగా ఉన్నాడు, ఆశీర్వాదాస్పదంగా ఉన్నాడు. యెఫ్తాను బట్టి దేశానికి క్షేమం కలిగింది, ఇస్సాకును బట్టి వారి దేశానికి, వారికి ప్రాంతానికి, వారి కుటుంబానికి క్షేమం కలిగింది. నా ప్రభువు ఆయనను ఆశ్రయించిన వారిని అవమానానికి, శాపాస్పదానికి ఆయన అప్పగించువాడు కాదు, ఆశీర్వాదాస్పదంగా ఉంచుతాడు. ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 28లో, నా ఆజ్ఞలు అనుసరిస్తూ నా కట్టలను విధులను గైకొంటూ మీరు ఉంటే గనక మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు, మీరు తలగా ఉంటారు, అన్ని ప్రపంచ దేశం అంతట్లో మీరు ఎత్తుగా ఉంటారు, మీ తల హెచ్చించబడుతుంది అని, మీ కుటుంబంలో, మీ తొట్టిలో ఉన్నటువంటి పిండి అన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి, మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు, మీ యొక్క వృత్తి ఆశీర్వదించబడుతుంది, మీ సంపాదన ఆశీర్వదించబడుతుందని ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు. ఎవరి కొరకు ఆ మాటలు అంటే మన కొరకు. ఈ వాక్యం వింటే మీతోను ప్రభు సెలవిస్తున్నారు, ఆయన జనులుగా ఆయన స్వకీయ సాంపాద్యంగా ఉన్నారా? మీతో ఆయన సెలవిస్తున్నాడు, మీరు ఆశీర్వాదస్పరంగా ఉండబోతున్నారు. ఒకవేళ మీరు ఆయన స్వకీయ సాంపాద్యంగా, ఆయన జనాంగంగా, ఆయన వాగ్దాన సంతతిగా మీరు ఉండకపోతే, ఇప్పుడే సమయం ఉండగానే యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మీరు ఆయన ఎత్తుకు వచ్చిన ఎడల, ఆయన అమూల్యమైన రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఆయన స్వాస్థ్యంగా మార్చి మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా మార్చబోతున్నాడు, మారుస్తాడు. ఇప్పటి వరకు ఆశీర్వాదస్పరంగా లేక ఇప్పటి వరకు మీరు శాపాస్పదంగా మీరు ఉన్నారేమో. నా ప్రభు సెలవిస్తున్నాడు, యూదా వారలారా, ఇజ్రాయేలీల వారలారా, అంటే నా పేరు పెట్టబడినటువంటి నా స్వకీయ సంపాద్యమా, నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా చేయబోతున్నాను. విశ్వసించి ఆయన యందు ప్రార్థనాపూర్వకంగా నమ్మిక ఉంచి ముందుకు అడుగు వేస్తున్న వారికి స్పష్టంగా ఆయన సెలవిస్తున్నాడు, మీరు ఆశీర్వాదాస్పదంగా ఉండబోతున్నారు. నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయంగా. తలలో వచ్చి కళ్ళు మూసినట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వారి కృపలో భద్రపరిచారు. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. శాపాస్పదంగా అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు నలిగిపోతూ విసికి వేసారిపోతూ ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు విడిపించి ఆశీర్వాదాస్పదంగా మీరు మార్చండి. వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి, చేతుల కష్టజీతాన్ని దీవించండి, వ్యాపారాన్ని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి, కుటుంబంలో ఐక్యతను దయచేయండి. వివాహాలు, సంతతి కార్యక్రమాలు అన్నీ మీరు జరిగించి, శుభ కార్యములు జరిగించి వారి కుటుంబాన్ని వర్ధిల్లింపచేసి
ఇంకా ఏది కొరతగా ఉన్న సమస్త కొరతలు తీర్చి సహాయం చేయమని, అంత అగౌరవాన్ని, అంత అవమానమును, అంత అపనిందను కొట్టివేసి వారిని ఆశీర్వాద సూచనగాను, ఆశీర్వాదాస్పదముగాను వారిని దీవించి నిండాలుగా వర్ధలింపచేసి మేఘాల పెండు కుమారుడుగా వచ్చిన శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమేన్.